ఇది ఇంటర్వ్యూ సినిమా ఇప్పటి నుంచి ప్రతి ప్రమోషన్ కి వస్తారు మరి ఛాన్స్ ఉందో తర్వాత సీట్ యాడ్ చేసి చేస్తాం సార్. ఓటీటీ కాదు నేను అయిపోయిందేమో అనుకోని క్యాజువల్ గా చెప్పేసి ఇంకా ఉండే ప్రమోషన్స్. ఇది ఫేమస్ అవుతుంది సార్, డైరెక్టర్స్ కట్ అని. అందులో మీద ఒక మాత్రమే ఉంటుంది సార్ అది. అది డైరెక్టర్స్ కట్ పెట్టదు, వెన్నెలకి కట్టలు పెడతారు. నా సీన్లే ఉంటాయి అది అన్ని. లెట్స్ మూవ్ ఆన్ సీన్. లేదా ఇది లాస్ట్ ఇది అడగాలి సార్. నాకు ఇది రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. తొందరగా చెప్తున్నా. లేదు సార్, ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. యూ హేట్ ఇట్. యూ పర్సనలీ యూ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్ ఎనీ. లేదు, మేబీ అతికిచ్చేది ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అవును, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదు రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డం? నరసింహ మూవీ చూసారు. నరసింహ మూవీలో రజనీకాంత్ ఇటు వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీరు ఎలా బతుకుతారంటే ఇలా చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలానే నీకు గడ్డం కనుక 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డం ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషానమే లేకపోతే షూటింగ్ లేదు. నా బొచ్చులో గడ్డం ఉంది బ్రదర్. కానీ గడ్డం కూడా చాలా నేచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ అండ్ డేట్ అన్నారు కాబట్టి తప్పలా ఒక కరెక్ట్ ఇంకా షేవింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్ కి. నైట్ వచ్చేసి వెంటనే నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని. పాపం ఆయన మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్ గా అద్దిచ్చి మేనేజ్ చేశారు. వైట్ షర్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షర్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల నరసింహ అయిపోయింది అనేసరికి ఉన్నాడే ఏదన్నా గడ్డం మరి నేచురల్ ఉందన్నా నయంగా ఉండండి సరిగ్గా బియర్ దిగా నేచురల్ పోతున్నా ఇలా అనేసరికి చూశారు అయిపోయింది. ఏమైంది ఏమో తెలియదు కనిపెట్టేశారు. అప్పటికి మళ్ళీ క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు. వైడ్ ఓన్లీ వైడ్ లో పెట్టేశారు. అదే ఇంకో క్వశ్చన్ మానస గారిని అడగాలి. మానస గారు ఇప్పుడు సినిమాలో ఉన్నది మాత్రం ఆయనకి స్టోరీ చెప్పారా, సినిమా మొత్తం చెప్పారా ఆయనకి? డబల్ యాక్ట్ చెప్పారు మీ క్యారెక్టర్. లేదు బట్ యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంకా మూవీ చూడలేదండి, థర్డ్ డే కదండి. ఇది 4వసారి మీరు చెప్పడం ఈ ఇంటర్వ్యూలో. అంటే ఆయన కనీసం 4 సీన్లు కట్ చేశారు కదా. సో బట్ మానస గారు చెప్పింది అయితే నేను షూట్ చేశాను. నేను చెప్పింది వేస్తే షూట్ చేశాడు. జస్ట్ మీరు చెప్పింది పెట్టుకోవాలా, నేను చెప్పింది పెట్టుకో. మన సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ చేశారు. ఆశీష్ విద్యార్థి కోసం చెప్పు. అంటే నాకు ఆశీష్ విద్యార్థి గారు యాక్చువల్గా నేను అంతకుముందు చాలా మూవీస్ చేసినప్పుడు నాకు ఆయన ఇంతకుముందు చేసిన పాత్రలు గుర్తొచ్చావు అనమాట. కొన్ని ఫన్ పాత్రలు గుర్తొచ్చాయి, పోకరి గుర్తొచ్చాయి. అప్పుడు చిన్న చూడగానే ఒక ఫీల్ వస్తుంది కదా మనకి. బట్ ఈసారి చూసినప్పుడు మాత్రం నాకు ఆశీష్ విద్యార్థి గారు చూసినప్పుడు ఆకలేసేది. ఎందుకన్నా ఆయన ఫుడ్ బ్లాగ్స్ బాగా చేస్తారు, తినే స్టైల్ చాలా బాగుంటుంది. కొన్ని యాక్చువల్లీ మన సినిమాలో ఆయన చిన్నది ఉంటుంది కదా ఆ కెమెరా, అవి వచ్చేసినాయి అంట బ్యాక్గ్రౌండ్ లో. లక్కీగా షార్ట్స్ బాగుండాలో ఆడుకున్నాం మనం. అవునా, వాడుకున్నాం. జాతర సీక్వెన్స్ అప్పుడు ఆయన ఫుడ్ లా తీస్తా వెళ్ళాడు, అది పెట్టుకున్నాం. సో గోప్రో అవన్నీ వచ్చినా సరే ఉంచారు. నాది మరి తీసుకా చాలా బాగా మామూలు ఎలివేషన్ కాదు నాకు యాక్చువల్లీ ఇంటర్వ్యూకి. వాళ్ళు మేకప్ తర్వాత ఇంకా నేను బయట మేనేజర్ అందరం మా స్టాఫ్ అందరూ మూవ్ ఆన్. బ్రహ్మాజీ గారు కొంచెం బ్రహ్మాజీ గారి కోసం బ్రహ్మాజీ గారు నాది ఒకటి పెట్టాడు ఆయన యోగా. బ్రహ్మాజీ గారు ఆయన యోగి. యూనివర్సల్ యోగి ఆయన, యూనివర్సల్ యోగి, యూనివర్సల్ సోల్జర్. మొన్న స్నేక్ డాన్స్ కి ఆయన కామెంట్ పెట్టారు కింద బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు చాలా కామెంట్స్ పెడుతుంటారు. బ్రహ్మాజీ గారు ఆయన ఓన్ వీడియోస్ కూడా పెడుతుంటారు. నా వీడియో కింద అక్కడ కుమ్మేసిందని పెట్టిండు, నా వీడియో కింద. Then she reposted saying తాత కుమ్మేసి. రీసెంట్ మీకు ఒకటి పెట్టాను నేను మణికొండ. ఏది సీను మూవ్ ఆన్. మీరు తల ఓ నీకు సీను వస్తుంది. సీను
యాక్చువల్గా హోల్ హార్టెడ్ గా సారీ హోల్ హార్టెడ్ అంటే మీదే గుర్తు వస్తుంది అన్న. కైండ్ హార్టెడ్ గా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి, మన యాక్టర్స్ గురించి, డైరెక్టర్ గురించి, మన ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మంచి క్లారిటీ ఉన్న డైరెక్టర్, హ్యాపీగా వితౌట్ ఎనీ జస్ట్ షూట్కి వెళ్ళిపోతే సరిపోతుంది, బికాస్ షీ నోస్ వాట్ షీ వాంట్స్. సో ఆ విషయంలో మాత్రం హ్యాపీ, రిలీఫ్. మనదే ఓవర్ ఉత్సాహం ఉంటుంది అనుకో, కొంచెం ఇంప్రూవైజ్ చేద్దామని తప్పితే యాక్చువల్గా ఆవిడ చెప్పింది చేసి మనకి అది ఉండాలండి, ఇప్పటికీ ఉండాల్సిందే కదా. డెఫినెట్లీ ఈ సినిమాకి గనక నా క్యారెక్టర్ కి మంచి రివ్యూస్ వస్తే మాత్రం క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. సంగీత్ గారి గురించి సంగీత్ గారి గురించి అంటే నాకు తెలిసి అంటే సంతోష్ మామూలుగా నా ప్రకారం హీస్ లవ్ దాంట్లో కొంచెం ఎక్స్ప్రెషన్లు మనోడు వేరే లెవెల్ కదా. అలా నాకు తెలిసి ఈయన ఒక పెక్యులర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, అది కొంచెం నా ప్రకారం చాలా యూనిక్ అనిపిస్తుంది. అవును, ఆయన కొంచెం లిబరల్ గా వదిలేస్తే, అలా టైట్ కాకుండా కొంచెం లిబరల్ గా వదిలేస్తే సీన్ ని చాలా వేరే లెవెల్ తీసుకెళ్తారనే నమ్మకం ఉంటుంది నాకైతే పర్సనల్ గా. సో ఇంకా సీను నీ గురించి చెప్పాలంటే ఏమి లేదు, హాయి స్థానం నాది కాదు ఫ్రాంక్లీ, ఎందుకంటే నీ టాలెంట్ వేరే, నీ టాలెంట్ ఇస్ ఇమ్మోర్టల్ టు బి ఆనెస్ట్. నిన్ను కామెడీగా ఉంది ఏం చెప్పినా నాకు. జోగా అంటే ఎంత తవ్వుకుంటే అంత అక్షయ పాత్ర నువ్వు. యాక్చువల్ ప్రతి తెలుగు సినిమాకి ఒక అక్షయ పాత్ర నువ్వు. నా ప్రకారం నువ్వు కొంచెం అప్పుడప్పుడు కొన్ని సటిల్ లో షూట్ చేయాలని నేను కోరుకుంటాను. బికాస్ సటిల్ లో నీది ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు. గెటప్ సీన్ అనగానే మనం ఇది చేపిద్దాం ఫస్ట్ ఇది, నాకు చాలా ఇష్టం అన్న అలా చేయడం. బట్ ఏదైనా ఒక నమ్మకం పెట్టి ఒక ఫుల్ లెంత్ గా సటిల్ రోల్ ఫుల్ మీద చేసేయాలన్న. బట్ అది హ్యూమర్ కాదు కదా. అవును, సటిల్ హ్యూమర్ నీది చాలా బాగుంటుంది ఆఫ్ స్క్రీన్. ఐ రియలీ వాంట్ సమ్మన్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ అన్న. అండ్ కమింగ్ టు నయన్ సారిక, లక్కీ చామ్, అయితే ఈమె ఆఫ్ స్క్రీన్ లో కనబడే పర్సనాలిటీ ఆన్ స్క్రీన్ కి సంబంధం ఉండదు. ఈవెన్ అయినా కనబడేది అనే ఫీలింగ్ ఇస్తుంది నిజంగా. ఈవెన్ విష్ణు విన్యాసంలో కూడా నాకు తెలిసి ఏజ్ కంటే ఎక్కువ రోల్ చేసినట్టు అంత చాలా మెచ్యూర్ రోల్, చాలా బాగా చేస్తారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. ఇంక ఈమె గురించి చెప్తే అసలు ఈమె షీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆరా అంతే, టు బి ఆనెస్ట్. అసలు ఆమె సెట్ లో ఉంటేనే ఆ ధైర్యం మీరు. అండ్ సడన్ గా నేను మొన్న స్పీచ్ చూస్తుంటే అసలు అదేంటి అంత ఒక అమ్మలాగా అయిపోయింది ఏంటి స్పీచ్ లో అనిపించింది. అంత ఎక్స్పీరియన్స్ మాట్లాడే నాకు స్టేజ్ లో ఆల్మోస్ట్ కొంచెం మంచి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది చూడు, అది పెడితే నేను ఏడ్చేసేవాళ్ళేమో ఆ స్పీచ్ నిజంగా. అంటే అండ్ లవ్లీ ప్రొడ్యూసర్, అందరిని బాగా చూసుకుంటది. నాకైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో దిగేంత వరకు కూడా షీ టుక్ కేర్ ఆఫ్ మీ. వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనేసరికి నాకు చిన్న టైనీ జెలసీ వచ్చింది. ఐ రియలీ వాంట్ టు బి మేజర్ పార్ట్ కిషోర్ గారు. అంటే ఫ్యూచర్ లో కూడా ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కిషోర్ అన్న. Working experience, I say obviously share screen with him. I'm really feeling grateful for that. Yeah, foodies kabatti adi set ayithi chala. All the time we used to talk about food only on the set. Oh, thank you. The feeling is mutual. మానస గారు